హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం బిర్యానీ చేసుకొని ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా చేసుకుంటాము. ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండదండి దీనికి. ఫ్రై కానీ బాగుంటుంది ఇందులో పెట్టుకొని ఇట్లా తినేటప్పుడు. చూడండి, కలర్ చూస్తుంటేనే ఇష్టంగా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తింటామా అని ఇప్పుడే చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా బిర్యానీ ఎత్తుకొని ఇట్లా ఆనియన్ పెట్టుకొని చికెన్ పీస్ పెట్టుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఒక గిన్నె పెట్టుకున్నామండి. నాన్ స్టిక్ గిన్నె పెట్టుకున్నాను. పెట్టుకొని మసాలా దినుసులండి, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, ఇది వచ్చేసి జాపత్రి, సోంపు తీసుకున్నానండి, స్టార్ పువ్వు తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసుకుంటాము. ఆయిల్ బాగా కాగింది. మంచిగా ఇట్లా ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దీనికి వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ లాగా వేసుకుంటే బాగుంటుందండి పల్లి నూనె కన్నా. ఈ బిర్యానీ చేసుకునేటప్పుడు ఫ్లేవర్ ఏది రాకుంటుండే ఆయిల్ అయితే మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఒక 2 ఎర్రగడ్డలు పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటాం. మంచిగా ఇట్లా ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం, 1 స్పూన్ అంతా. కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కానీ వేసేసుకున్నాను. ఇప్పుడు పుదీనా వేసుకున్నా, కొత్తిమీర, వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. మనకి బిర్యానీ అయినప్పుడు బాగా కలర్గా ఉంటుందండి, మంచిగా తినేటప్పుడు బాగా అనిపిస్తుంది, వైట్గా లేకుండా. ఇప్పుడు చికెన్ బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి, అది వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కానీ వేసుకుంటామండి, సాల్ట్ తగినంత వేసుకోవాలి. కలుపు బిర్యానీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టుకుంటామండి. మంచిగా చికెన్లోనే నీళ్ళు ఊరి బాగా ఇట్లా ఆయిల్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. బియ్యం కడిగినాక ఆ నీళ్ళు దాంట్లో వేసి పోసుకున్నాను బియ్యంలోకి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటరు. మంచిగా ఇప్పుడు నీళ్ళు బాగా ఉడికినాయి కదండి, బాగా ఇట్లా మరిగేటప్పుడు మనం ఆ రైస్ వేసుకొని బాగా ఇట్లా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి మనకు కరెక్ట్గా ఇప్పుడు సరిపోకపోతే ఉప్పు వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఈ గ్లాస్ మూతలు గ్యాస్ కట్ ఉంటుంది కాబట్టి ఇట్లనే మూత పెట్టుకున్నా కానీ మనకి దమ్ అయిపోతుందండి బిర్యానీ. ఇప్పుడు నెయ్యి వేసుకుంటాము. నెయ్యి వేసుకుంటే ఈ వైట్ బిర్యానీకి చాలా బాగుంటుందండి రుచి.
ఒక్కసారి ఇట్లా కలుపుకుంటాం. నేను కర్నూలు సోనా మసూరి తీసుకున్నానండి బియ్యము. దీనికి వచ్చేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి ఇట్లా బిర్యానీ చేసేటప్పుడు. ఇప్పుడు దమ్మించుకుంటాము. ఈ అగ్గి పుల్లలు ఏదైనా పుల్ల పెట్టేసుకోవచ్చండి ఆ హోల్కి. అంతే, ఇది మూత పెట్టుకున్నామంటే దీని గ్యాస్ కట్ ఉంటుంది కాబట్టి మనకు దమ్ అయిపోతుంది. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకోవాలండి, తగ్గించుకోవాలి. సన్నగా పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్లో మంచిగా దమ్ అయిపోతుంది బిర్యానీ. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాము. చికెన్ తీసుకున్నాను, ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకున్నానండి. బాగా ఇట్లా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టి వేసుకుంటామండి. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా చికెన్లో నీళ్ళే వచ్చి మంచిగా ఉడుకుతుందండి చికెను. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ నీళ్ళంతా ఇంకిపోయేదాకా ఉడికించుకుంటాము. బిర్యానీ కానీ ఈ మూతకి ఇట్లా వాటర్ అంతా అయిపోయిందంటే మనకి బిర్యానీ అయిపోయినట్టండి. స్టవ్ బంద్ చేసేసాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాం. కొద్దిగా సోంపు, కరివేపాకు, ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసేసుకున్నాను. ఇది బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఎర్రగడ్డలు బాగా కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా చిరికిలు వేసుకుంటాము. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ వేసేసుకున్నాము. చికెన్ బాగా ఉడికిందండి. ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడర్ వేసుకున్నా. మన కారానికి తగినంత వేసుకోవచ్చు. ధనియాల పొడి, ఇప్పుడు జీలకర్ర పొడి అండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇది బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. కరివేపాకు వేసుకుంటామండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మనకి బిర్యానీ కానీ రెడీగా ఉంది. కింద ఇట్లా అడుగు పడుతుందండి. దాన్ని గోకుతూ చేసినామంటే ఆ మసాలా చాలా టేస్ట్గా వస్తుందండి. కొద్దిగా మిరియాల పొడి చల్లుకున్నాం ఫైనల్గా.
మిరియాల పొడి వేయడం వల్ల మనకు నీచు వాసన ఉండదండి, మంచిగా సువాసన. మిరియాల పొడి కానీ మంచిగా రుచి ఇస్తుంది. ఫ్రై కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఈ నెయ్యి వేసి చేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. ఇప్పుడు ఫ్రై పెట్టుకుంటామండి బిర్యానీ పైన. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చాలా బాగుంది చూడండి, చూస్తుంటేనే నీళ్ళు వస్తుంది కదా. మీరు కానీ ఇట్లనే చేసుకొని తిని చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసిందండి. ఇది ఎట్లుందో నేను మీకు చెప్తున్నాను. తినేసి ఇట్లా అన్నం తీసుకొని తింటుంటే అసలు స్వర్గమేనండి. ఆ నెయ్యి వాసనకి, ఆ చికెన్కి చాలా బాగా వచ్చింది. ఇట్లా ఒక ముక్క కొద్దిగా తీసుకొని ఇట్లా అన్నం లోపల పెట్టుకొని ఒక ఎర్రగడ్డ వేసుకొని తింటుంటే అసలు చాలా చాలా బాగుండిందండి. మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ బిర్యానీతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వీవర్స్, బాయ్.